సరే ఇప్పుడు అక్టోబర్‌లో 'కాంతార 1' వస్తుంది గదా! సో దీని మీద అయితే ఆడియన్స్‌కి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఈ టైంలో 'కాంతార చాప్టర్ 1'ని బ్యాన్ చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. అంటే బ్యాన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది సార్? బ్యాన్ చేయాల్సిన పరిస్థితి అనేది కాంతార సంబంధించి ముందు కాంతార ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. దాదాపు అది 14 కోట్లతో సినిమా తీస్తే 400 నుంచి 450 కోట్లు కలెక్ట్ చేసింది ఇండియా వైడ్. ఫస్ట్ అది ప్రాంతీయ భాషా చిత్రంగానే కన్నడలో రూపొందించారు. కన్నడలో పెద్ద హిట్ రాగానే 1 వీక్ తర్వాత మిగతా లాంగ్వేజ్లు 1 బై 1 చేసుకుంటూ వెళ్ళారు. ప్రతి లాంగ్వేజ్లోనూ పర్ఫార్మెన్స్ బాగా చేసింది కాంతార. సో అది ఓవరాల్గా 400 నుంచి 450 కోట్ల మధ్యకి వచ్చి ఆగింది కలెక్షన్స్. అప్పటి నుంచి కూడా కాంతారకి ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. కాంతార రిలీజ్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అక్టోబర్ 2 రిలీజ్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక పెద్ద సినిమా ఒకటి రిలీజ్ ఉంది 25 తారీఖున, సెప్టెంబర్ 25, ఓజీ. ఆ ఓజీ రిలీజ్ అయిన కరెక్ట్ వారానికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కాంతార 2, కాంతార 1 అనమాట. కాంతారాకి అన్ని సినిమాలకు మనం సీక్వెల్స్ చూసాం, కొనసాగింపులు చూసాం. బట్ ఇది ప్రీక్వెల్ అనమాట. ప్రీక్వెల్ చేస్తున్నారు. అంటే కాంతార స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీకి ముందు ఇంకొక స్టోరీ రన్ అవుతుంది, దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాంతార ప్రీక్వెల్ అని చెప్పేసి దాన్ని రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి కూడా హ్యూజ్ బజ్ ఉంది. ప్రతి లాంగ్వేజ్లోనూ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా డిస్ట్రిబ్యూషను ప్లస్ ప్రతి లాంగ్వేజ్ కొనుక్కోవటం అన్నీ జరుగుతుంది. మలయాళానికి సంబంధించి స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ ఉన్నారు కదా, ఆయన ఆ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని ఆయన చేజిక్కుండా జరిగింది మలయాళంలో. కేరళకు సంబంధించి మలయాళ రైట్స్ మొత్తం కూడా పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ అనమాట అది తీసుకున్నాయి. ఆ ప్రొడక్షన్స్ అక్టోబర్ 2 రిలీజ్ చేద్దాం అనుకున్నారు. రిలీజ్కి ముందు ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కండిషన్స్ పెట్టారు. కొన్ని కండిషన్స్. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? మాకు వచ్చే పర్సంటేజ్, వాళ్ళకి ఏదైతే పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ 55% మాకు కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. 55% వాళ్ళకి ఇస్తే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము, లేదనుకుంటే డిస్ట్రిబ్యూట్ చేయమను ఆల్టర్నేటివ్ చూసుకొని చెప్పట్లేదు వాళ్ళు. అసలు లిటరలీ బ్యాన్ చేస్తామంటున్నారు. మలయాళ లాంగ్వేజ్లో అది ఆ కాంతారాన్ని బ్యాన్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తం ఎందుకు అడుగుతున్నారు వాళ్ళని ఇప్పుడు డిస్కషను. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి సంబంధించిన వ్యక్తులు పృథ్వీరాజు థియేటర్ యాజమాన్యానికి, ఎగ్జిబ్యూటర్లకి, డిస్ట్రిబ్యూటర్లతోనే మీటింగ్లు జరుగుతున్నాయి. బట్ ఇది ఎక్కడ కట్ ఆఫ్ అవుతుంది, ఎప్పుడు ఈ గొడవకి పులి స్టాప్ పడుతుందని మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే అక్టోబర్ 2 రిలీజ్ కాబట్టి ఇంకా 3 వారాలు ఉంది. ఈ 3 వారాల్లో ఇష్యూ కనుక సాల్వ్ అయితే రిలీజ్ అవుతుంది మలయాళంలో, లేదనుకుంటే వాళ్ళు బ్యాన్ చేస్తామని నేను అభ్యంతరంగా చెప్పేస్తున్నారు. లాస్ట్ టైం కూడా చూసాము మలయాళంకి సంబంధించి ఒక ట్యూన్ని కాపీ చేశారని చెప్పేసి కాంతారకు సంబంధించి ఇష్యూ అయింది. కాంతార రిలీజ్ అయినప్పుడు మలయాళ ట్యూన్ని కాంతారలో యూజ్ చేశారని చెప్పేసి అప్పుడు కూడా చాలా కోర్టు వరకు వెళ్ళారు. కోర్టులో కూడా రాయల్టీ ఎక్కువ కట్టాలని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది మలయాళానికి సంబంధించినటువంటి మ్యూజిషియన్స్. అది పెద్ద ఇష్యూ, అది కోర్టులో అది సాల్వ్ అయిపోయింది. బట్ ఇప్పుడు కాంతారాకి ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1కి వచ్చేసరికి ఈ ఇష్యూ కొత్తగా రేజ్ అయింది. వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే మేము దీన్ని రిలీజ్ చేస్తామంటున్నారు. సో అక్కడ రిలీజ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి తప్ప త్రూఅవుట్ ఇండియా వరల్డ్ వైడ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సినిమా రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. ఇది పాన్ ఇండియా మార్కెట్లోకి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. బట్ ఇది కాంతారాకి వచ్చినటువంటి రెస్పాన్స్ వస్తుందా లేకపోతే అంతకు మించి వస్తుందా అని మనం చూడాలి. మనకి కన్నడ నుంచి వచ్చిన సినిమాలు ఉన్నాయి, కేజీఎఫ్ లాంటివి. మొదటి పార్ట్కి కేజీఎఫ్కి అంత బజ్ లేకపోయినప్పటికీ రిలీజ్ తర్వాత దానికి ఒక బజ్ క్రియేట్ అయింది మౌత్ టాక్తో. దాని తర్వాత చాప్టర్ 2కి అయితే విపరీతమైన హైప్ ఉంది, అది కలెక్షన్స్ కూడా అదే విధంగా రాబట్టింది. ఇప్పుడు పుష్ప చూసుకున్నా చాప్టర్ 1కి పుష్పకి అయితే పెద్ద బజ్ లేకుండా రిలీజ్ అయింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అది బాలీవుడ్లో పెద్ద హిట్ అయింది, మన దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2కి అయితే విపరీతంగా ఎన్ని డబ్బులు వచ్చినాయి మనం చూసాం, ఎన్ని కోట్లు వచ్చినాయి. ఇప్పుడు కాంతారా సంబంధించిన కూడా రిషబ్ శెట్టికి సంబంధించిన సినిమా ఇది, దాని చుట్టూ కూడా ఈ బజ్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇక్కడ ఆపోజిట్లో మనకి తెలుగు విషయానికి వచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ ఓజీ ఉంది. ఓజీకి విపరీతమైన బజ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మనం చూసాము యుఎస్ యూకేలలో ప్రీమియర్స్ సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పటికీ ఒక నార్త్ అమెరికాలో అయితే 45,000 ప్లస్ టికెట్లని 1 మిలియన్కి వెళ్ళిపోతుందని రకరకాల మాట్లాడుతున్నారు. టికెట్స్ సోల్డ్ అవుట్లోనే హిస్టరీ క్రియేట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ సినిమాలనే కాదు తెలుగు సినిమాల్లోనే హిస్టరీ క్రియేట్ చేస్తుందని మాట్లాడుతున్నారు. బిజినెస్ కూడా బాగా అయింది. దసరా బరిలో వస్తుంది, సోలో డేట్ దొరికింది ఓజీకి, మంచి కలెక్షన్స్ రాబడుతుంది అనుకున్నారు. బట్ ఇప్పుడు
కాంతారా ఒకటి అక్టోబర్ 2 డేట్ వేశారు, 1 వీక్ తర్వాత వస్తుంది. ఈ 1 వీక్లో ఏ సినిమా కానీ ఈ రోజుల్లో 1 వీక్లో కలెక్షన్స్ రావడం అనేది చాలా పరిపాటి. ఎందుకంటే సెలవులు కాబట్టి అందరూ కూడా సినిమా చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. లాంగ్ రన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రీమియర్స్లోనే దాదాపు ఇది 200 కోట్ల మార్కు దాటుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే 1, ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలుపుకుంటే మీకు 200 కోట్ల మార్కు దాటుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ వారం రోజుల గ్యాప్లో ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని నెంబర్ కలెక్ట్ చేస్తుందని మనం చూడాలి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది తెలుగులో అని మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్లో వచ్చి చూసి చాలా కాలం అవుతుంది జనాలు. సో అదొకటి అడ్వాంటేజ్ ఉంది. సుజిత్ స్టైలిష్ మేకింగ్ ఒకటి, ఈ అడ్వాంటేజ్ మధ్య ఓజీ వస్తుంది. సో ఓజీ వస్తున్న 1 వీక్కే ఇది కాంతారా వస్తున్నసరికి కొంతమంది మాట్లాడుతున్నారు, ఏంటి కాంతారా పోటీ ఇస్తుందా ఓజీకి సంబంధించి అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ నా దృష్టిలో అయితే కాంతారా, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాంతారాకి సంబంధించి దానికి క్రేజ్ ఉన్నప్పటికి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సినిమాకి ప్రిఫరెన్స్ ఉంటుంది. దీన్ని చూసిన వాళ్ళు దాన్ని చూస్తారు, ఇబ్బంది ఏం లేదు. బట్ బ్యాన్ అన్న మాట వచ్చిన మటుకు ఇక్కడ కాదు, మలయాళం ఇండస్ట్రీలో.